దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలండి. దినవాక్య భాగము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అటువాడు దుర్దశలో సహోదరుడుగా ఉండును. అవును ప్రియులరా, బైబిల్ గ్రంథంలో యోబు అనేటువంటి భక్తుడు మరి చాలా ఆస్తిపరుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆయనకు కూడా స్నేహితులు ఉండేవారు. ఆయనకు అన్నీ బాగున్నప్పుడు ఆ స్నేహితులు కూడా వచ్చి ఎంతో ఆనందించేవారు. ఒక సమయాన అన్నీ పోగొట్టుకున్నప్పుడు మరి స్నేహితులు దూషించి ఆయన్ని విడిచి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అలాగే ఈ లోకంలో కూడా మరి స్నేహాలు అనుభవాలు మనకు తెలుసు. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఈ లోకం యొక్క స్నేహము దేవునికి వైరము అని సెలవిస్తుంది. అలాగనే లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దని వాక్యం హెచ్చరిస్తుందండి. అయితే మరి నిజమైనటువంటి స్నేహితుడిగా మనకు ఎవరున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే ఉన్నారండి. లోక సువార్త 12:4 మరి శిష్యులను స్నేహితులుగా పిలుస్తున్నాడు. అలానే మరి వాక్యం వింటున్నట్టు మనల్ని కూడా మరి స్నేహితులుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. ఎలాగంటే మరి ప్రతిదినము ఆయన వాక్యం ధ్యానించడం ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. వాక్యమైన దేవుడు మరి ఆ విధంగా మరి దేవునితో స్నేహము మరి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో మరి స్నేహం చేయటం మంచిదే, కానీ కొంతకాలానికి వారు మరి విరోధులుగా మరి మోసం చేసేవారుగా ఉంటున్నారు. కాబట్టి మరి మోసపోకుండా ఉండాలంటే మరి ప్రభువును మన స్నేహితులుగా మరి చేసుకుంటూ మనకు ఆశీర్వాదకరము. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. వందనాలండి. థ్యాంక్ యూ.